ఈ విధంగా సీతాదేవి ఆంజనేయ స్వామికి చిత్రకూటంలో జరిగినటువంటి వృత్తాంతాన్ని చెప్తూ ఉంది. ఆ కాకి సీతాదేవి వైపే వస్తుంది. రాముల వారు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. రాముల వారు ఆ వైపు చూస్తున్నాడు అనమాట. ఆ కాకి వచ్చి, ఆ కాకి దేవేంద్రుడి యొక్క కుమారుడైనటువంటి జయంతుడు అనేటువంటి ఆయన ఆ రూపంలో ఉన్నాడు అనమాట. ఆ కాకి నేరుగా వచ్చి సీతాదేవి యొక్క స్థనాల మీద పొడుస్తుంది. చాలా బాధగా ఉంది ఆమెకు. సరే పొడిచింది, మళ్ళీ ఎడంగా పోయింది. ఆ పొడవడం ఎలా పొడిచిందంటే కొంచెం నెత్తురు వచ్చేటట్టుగా పొడిచింది అనమాట. ఆమెను దాన్ని తోలింది. ఆ కాకిని తోలి ఒక మట్టి గడ్డ తీసుకొని కొట్టింది అనమాట. కొట్టిన తర్వాత అది ఎడంగా పోయి కూర్చుంది. కూర్చున్న తర్వాత మరలా ఇంకోసారి వచ్చింది. మరలా అలాగే మట్టి గడ్డతో తోలింది. రాముల వారు తెలియనట్టే అటు చూస్తున్నాడు అనమాట. సరే ఆ పోయేటప్పుడు ఈ పవిటి తొలగిపోయింది, మొలనూలు ఊడిపోయింది. దాన్ని అదిలిచ్చేటప్పుడు మళ్ళీ ఆ పవిటను ఈ మొలనూలు సరి చేసుకుంటున్నావే. సరి చేసుకునేటప్పుడు రాముల వారు చూశాడు. రాముల వారు చూసి, ఓహో అంటే కాకి ఇట్ట పొడిచింది అంటే నవ్వేట. ఓహో కాకి పొడిచి పవిట తప్పిపోయిందా, మొలనూలు ఊడిపోయిందా అని నవ్వాడు. కొంచెం అవమానంగా ఉంది ఒక. అంటే ఆంజనేయ స్వామికి ఎట్టయితే అవమానంగా ఉండిందో అట్ట సీతాదేవికి కూడా అవమానంగా ఉండింది. సరేలే పరిహాసం చేశాడు అనుకోనిలే అని చెప్పి గమ్మునుండి మళ్ళీ ఇంకొంచెం దూరం పోయి అక్కడే విహరిస్తూ ఉన్నారనమాట. అప్పుడే ఈయన ఏం చేశాడంటే, రాములు వారు కాసేపు నిద్ర వస్తున్నది అనమాట. నిద్ర వస్తుంటే ఈ సీతాదేవి కొంచెం కోపంగా ఉంది. అంటే అన్నాడు కదా పరిహాసం. కానీ అప్పుడు మళ్ళీ సీతాదేవిని దగ్గరకు తీసుకొని తల నిమిరి, నిన్నేమనలేదులే సీత, తమాష్కి కాకి పొడిస్తేనే అంత కంగారు పడాలా అని చెప్పి అన్నానని చెప్పి ఏదో ముచ్చటగా మాట్లాడాడు. సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎప్పుడైతే భర్త దగ్గరికి తీసుకొని ప్రేమగా మాట్లాడాడో పరమ సంతోషపడిపోయింది. పరమ సంతోషపడిపోయి అలాగే వాలిపోయి ఆయన ఒళ్ళో పండుకుందనమాట. ఒళ్ళో పండుకొని నిద్రపోయింది సీత. నిద్రపోయేటోటికి అంటే ఈ కాకి పొడిచినటువంటి బాధ ఉంది, నెత్తురొచ్చింది. ఆ బాధ వచ్చుకొని రాముల వారి ఒళ్ళో పండుకొని హాయిగా నిద్రపోయింది. నిద్రపోయిన తర్వాత మళ్ళీ కాసేపటికి నిద్ర లేచింది అనమాట. నిద్ర లేచిన తర్వాత రాముల వారు ఏమన్నాడంటే, సీత నేను పండుకుంటాను నీ ఒళ్ళో అన్నాడు. సరే పండుకోమంది, నాకు కూడా నిద్ర వస్తుంది, ఇందాకనే నాకు నిద్ర వస్తుంది, నీ ఒళ్ళో పండుకుందాం అనుకున్నాను, కానీ నువ్వు నా ఒళ్ళో పండుకొని నిద్రపోతుంటే నీకు నిద్రాభంగం చేయడం ఎందుకు లేని గమ్మునున్నాను, ఇప్పుడు నాకు చాలా నిద్ర వస్తుంది, నీ ఒళ్ళో పండుకోవాలనిపిస్తుంది అంటే పండుకోమంది. అప్పుడు రామచంద్రమూర్తి సీతాదేవి ఒళ్ళో పండుకొని నిద్రపోతున్నాడు తలపెట్టుకొని. సీత కూర్చొనుంది. అప్పుడు ఈ కాకి వచ్చింది. మళ్ళీ కాకి వచ్చి ఈసారి సీతాదేవి యొక్క స్థనాల మీద గట్టిగా పొడిచిందనమాట. ఆమెకు ప్రాణం ఎగిరిపోతుంది. ప్రాణం ఎగిరిపోతుంటే దాన్ని తోలినా కానీ పోవడం లే. అది నేరుగా ఏం చేసిందంటే 2-3 సార్లు బాగా స్థనం మీద పొడిచేటోటికి ఆ కాకి ముక్కుకు కూడా నిద్ర అయిందనమాట. సీత ఓర్చుకోనుంది, బాధపడుతుంది. రాముడు నిద్రపోతున్నాడు. అప్పుడు ఈ స్థనం మీద ఉండేటువంటి నెత్తురు బొట్టు రాముల వారి మీద పడ్డది. ఎప్పుడైతే ఆ వెచ్చగా నెత్తురు తగిలిందో రాముల వారు ఉలిక్కిపడి లేచాడు. లేచేటోటి పైన నెత్తురు పడి ఉంది. సీతాదేవి యొక్క స్థనాల మీద నెత్తురు బాగా పొడిచేసి ఉంది. అది సీత ఎవరి పని చేసింది, ఎవరి విధంగా దారుణంగా పొడిచారని చెప్పి కోపంగా చూశాడు. అటు ఇటు చూస్తే అక్కడేం కనపడలేదు. కానీ కాకి దూరంగా వాలి ఉంది, ఒక కొమ్మ మీద ఉంది. ఆ కాకి ముక్కులో నెత్తురుందనమాట, ముక్కు మీద. ఈ కాకే పొడిచిందని నిర్ణయించుకున్నాడు. సీత కూడా ఈ కాకే అని పొడిచిందని చెప్పింది. అప్పుడు సీత దుఃఖిస్తూ ఉంటే క్రోధ తామ్రాక్షుడైపోయినాడు. రామచంద్రమూర్తికి మామూలుగా కోపం రాదు. ఆ దృశ్యాన్ని చూసి చాలా కోపం వచ్చి వెంటనే ఆయన పరుచుకొని ఉండేటువంటి దర్భాసనం ఉంది అక్కడ,
ఆ దర్భాసనంలో నుంచి ఒక దర్భ బెరికాడు. దర్భ బెరికి బ్రహ్మాస్త్ర మంత్రం ప్రయోగించాడు. అంటే ఆ విశ్వామిత్రుడు ఇవన్నీ కూడా నేర్పించున్నాడు అనమాట రాములు వారికి చిన్నప్పుడు. ఆ బ్రహ్మాస్త్ర మంత్రాన్ని ఒక్కసారి అభిమంత్రించినటువంటి వాడై ఈ దర్భ, అంటే ఆ దర్భ ఒకే ఒక కాడనమాట, ఆ దర్భను అభిమంత్రించి ఆ కాకి మీద వదిలిపెట్టాడు. ఆ కాకి మీద వదిలిపెడితే అది అగ్నిహోత్రాన్ని ప్రజ్వరిల్లింపజేసుకుంటూ భయంకరమైనటువంటి రామబాణంగా మారిపోయి ఆ దర్భ పరిగిస్తూ ఉంది ఆ కాకిని చంపడానికి. ఆ కాకి ఇక భయపడిపోయి నేరుగా ఇంద్రలోకానికి పరిగెత్తింది. దేవేంద్రుడిని శరణదొచ్చింది. దేవేంద్రుడి కొడుకే ఆయన. నా వల్ల కాదు నాయన, రాముడి జోలికి ఎందుకు పోయినావురా, రాముడి యొక్క రామబాణాన్ని ఎదిరించడం నా వల్ల కాదని చెప్పేశాడు ఆయన. నేరుగా బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడు నా వల్ల కాదు నాయన, నువ్వు తప్పు చేసి వచ్చి ఇప్పుడు నన్ను రక్షించమంటే రక్షించలేను, రామబాణాన్ని ఎదుర్కొనే శక్తి నాకు లేదని చెప్పాడు. అదే విధంగా అష్టదిక్పాలకులు మొత్తం ఎక్కడెక్కడుండే దేవతల దగ్గరికి అంతా వెళ్ళాడు. ఋషీశ్వరుల దగ్గరికి అంతా పోయి కాళ్ళ మీద పడ్డాడు. ఎక్కడ పడ్డా ఎవ్వరూ కూడా మేము ఆ రాముడు చేసినటువంటి ప్రయోగాన్ని తిరస్కరించే శక్తి మాకు లేదు, ఎదిరించే శక్తి మాకు లేదని చెప్పారు. మరలా తిరిగి కొంతమంది ఋషీశ్వరుల సలహా ఏం చెప్పారంటే, రామబాణానికి తిరుగులేదు నాయన, ఆ రాముడు ప్రయోగించినటువంటి అస్త్రాన్ని ఎదుర్కొనే శక్తి ఎవ్వరికీ లేదు, నీవు రాముణ్ణే శరణు వేడు అని చెప్పారు. 3 లోకాలు తిరిగి ఎక్కడ అర్థం కాక నేరుగా వచ్చి రాముడి కాళ్ళ మీద పడిపోయింది కాకాసురుడు, అంటే కాకి. అప్పుడు రామ రక్షించు, నేను చాలా తప్పు చేశాను, నన్ను క్షమించవలసిందే అని చెప్పి అంటే, అప్పుడు రాముడు ఏమన్నాడంటే, నాయన నేను ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రం వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు, ఏదో ఒక ప్రాణాన్ని తీయాల్సిందే, లేదు ఏదో ఒక అవయవాన్నన్నా తీయాల్సిందే, కనీసము నువ్వే కోరుకో, నీ శరీరంలో ఏ అవయవైనా తీసేస్తే ఆ బ్రహ్మాస్త్రాన్ని సమర్పిస్తే అప్పుడు వస్తుంది వెనక్కని. అట్లయితే సర్వేంద్రియాణం నయనం ప్రధానం, సర్వేంద్రియాల్లో సర్వస్య గాత్రస్య శిరప్రధానం, సర్వగాత్రంలో శరీరానికంతా ముఖ్యమైనది శిరస్సు, శిరస్సులో కూడా కన్ను చాలా ముఖ్యమైనది. కాబట్టి ఇంకా శిరస్సు తీసేస్తే ఇంకేముంది, చంపేసినట్టే కదా, కాబట్టి నా కన్ను తీసుకోండి అని చెప్పి అప్పుడు ఆ బ్రహ్మాస్త్రము నేరుగా వెళ్ళి ఆయన కన్నును తీసేసింది అనమాట. ఒక కన్ను పోయింది, ఆయన కన్ను పోయి అప్పుడు ఆ అభిమంత్రించబడినటువంటి దర్భ అదృశ్యమైపోయింది. పేరుకేమో దర్భే, అందువల్లే శరము అనేటువంటి పేరు దర్భకు కూడా ఉందన్నమాట. శరము అనే పేరు బాణానికి కూడా ఉంది. ఈ శరము అభిమంత్రించేటువంటి శరంగా మారిపోయింది అనమాట. తరువాత అందుకే మనం ఒక సామెత చెప్తారు, నాయన వాడు చావు తప్పి కన్నులు అట్టబోయిందంటారు చూడు. చావు తప్పి కన్నులు అట్టబోవడం అంటే ఇక్కడి నుంచి వచ్చిందన్నమాట సామెత. ఏమంటే చావు తప్పించుకున్నాడు, కన్ను పోయింది. తర్వాత ఆ కాకాసురుడు వెళ్ళిపోయినాడు. హనుమ సీత చెప్తుంది, మళ్ళీ ఇప్పటి వరకు వాడు నాకు కనపడలేదు, ఎట్టపోయినాడును. అందువల్ల రామచంద్రమూర్తి ఈ విషయాన్ని ఒక్కసారి రామచంద్రమూర్తి గుర్తు చేయమని చెప్పిందారు. ఇది మాకిద్దరు ఏకాంతంగా ఉన్నప్పుడు జరిగిన విషయం. ఇది ఎందుకు గుర్తు చేయమంటున్నానంటే, ఒక పక్షి నీ భార్యను తాకితే నేను ఒప్పుకోలేదే, దుర్మార్గుడైనటువంటి రావణాసురుడు నన్ను అపహరించి ఈ విధంగా లంకలో ఇబ్బంది పెడుతుంటే ఇంకా నువ్వు ఉపేక్ష చేస్తున్నావు ఏమి, నన్ను రక్షించడానికి ఎందుకు రాలేదు, నేనేమన్నా పాపాత్మురాలనా, ఎందుకు నా మీద ఉండేటువంటి ప్రేమను చూపించడం లేదు, ఎందుకు ఈ విధంగా ఆలస్యం చేస్తున్నావు అని సీత దుఃఖిస్తూ అడిగిందని చెప్పి చెప్పు హనుమ అని చెప్పి చెప్పింది. చెప్పిన తర్వాత ఈ కాకాసుర వృత్తాంతాన్ని చెప్పమంది. ఆ మాట చెప్తూ ఆమె కొంగులో మూట గట్టుగా ఉంది చూడామణి. ఆ చూడామణి శిరస్సులో అలంకరించుకునేటువంటి చూడామణి అన్నమాట.
ఆ చూడామణిని తీసి ఆంజనేయ స్వామి చేతిలో పెట్టిందనమాట. ఆ చూడామణిని ఆంజనేయ స్వామి చేతిలో పెడితే ఆంజనేయ స్వామి ఆ చూడామణిని కళ్ళద్దుకున్నాడు. 2 కళ్ళకు అద్దుకొని తీసుకొని చేతిలో పట్టుకొని ఆమెకి నమస్కారం చేశాడు. చేసిన తర్వాత అప్పుడు చెప్పింది, నాయన ఆ చూడామణిని చూస్తే నన్ను గుర్తుపడతాడు ఆయన, నువ్వు నన్ను చూసొచ్చినట్టుగా గుర్తుపడతాడు. ఎట్లంటే ఆ చూడామణి ఎక్కడిది అంటే నా వివాహ సమయంలో మా అమ్మగారు నా శిరస్సులో అలంకరించారు. దాన్ని అలంకరించినప్పుడు రాముడు అక్కడే ఉన్నాడు, దశరథ మహారాజు కూడా అక్కడే ఉన్నాడు. ఈ చూడామణిని కానీ రామచంద్రమూర్తి చూస్తే ఆయనకి ఎవరు గుర్తొస్తారంటే నేను గుర్తొస్తాను, మా తల్లి గుర్తొస్తుంది, దశరథ మహారాజు మా మామగారు కూడా గుర్తొస్తాడు. అటువంటి సందర్భంలో అలంకరించినటువంటి ఆభరణం అది. కాబట్టి దీన్ని తీసుకోని ఆయన అని చెప్పి గుర్తుపడతాడని చెప్పి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఆయన అలా చూశాడు. దాన్ని చేతికి కంకణం మాదిరి పెట్టుకునేదానికి వీలు కాదు. అంటే దానికి ఉండేది చిన్న తొర్రే, అంటే వెంట్రుకలు దాంట్లో దూరస్తారు కదా, జడలో పెట్టుకునేది కదా అది. అప్పుడు దాన్ని వేలికి సరిపోతే వేలికి అలంకరించుకొని నమస్కారం చేశాడు. అంటే జాగ్రత్తగా పెట్టుకున్నాడు. జాగ్రత్తగా పెట్టుకున్నటువంటి వాడై ఆ సీతాదేవికి నమస్కారం చేశాడు. సీతాదేవికి నమస్కారం చేసి ఆయన ఏం చేశాడంటే, అమ్మా నువ్వు క్షేమంగా ఉండు, నీకు ఇంకా ఆలోచన అనేటువంటిది చేయడానికి కుదరదు, నువ్వు ఏం ఆలోచన చేయొద్దు, మేము తప్పకుండా వస్తాము అని చెప్పిన తర్వాత చెప్పి ఆయన ఏం చేశాడంటే ప్రదక్షిణం చేశాడు సీతాదేవికి. ఆ వస్తువు తీసుకున్న తర్వాత ప్రదక్షిణం చేసి నమస్కారం చేశాడు. నమస్కారం చేసిన తర్వాత ఆ సీత పరమానంద భరితురాలై ఒక మాట చెప్తుంది, ఆంజనేయ నువ్వు బయలుదేరుతున్నావు, కానీ ఇన్ని రోజులు నేనేం చేశానంటే ఆ చూడామణి నా దగ్గర ఉంటే రాముడే నా దగ్గర ఉన్నా అనేటువంటి సంతోషంతో ఉండాను నేను. ఏమంటే రామచంద్రమూర్తి సమక్షంలో అలంకరింపబడినటువంటి వస్తువు కదా, ఆ చూడామణిని ఎన్నోసార్లు తన చేతితో స్పర్శించున్నాడు రాముడు. రాముడే నా దగ్గర ఉన్నానని ఇన్ని కష్టాలున్నా కానీ నా కొంగులో మూట కట్టుకుని అంత జాగ్రత్తగా పెట్టుకొని ఉన్నానంటే ఆ చూడామణి మీద నాకు ఎంత ప్రేమో గమనించావు ఆంజనేయ. ఇప్పుడు ఆ చూడామణిని కూడా నువ్వు తీసుకెళ్ళిపోతున్నావు, ఆ చూడామణి కూడా నా దగ్గర లేకుండా పోతుందంటే నా మనసు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. కాబట్టి నీవు ఎంత ఆలోచన చేసి ఎంత జాగ్రత్తగా రాముడికి చెప్తావో నా బాధనంతా కూడా విన్నవించి త్వరగా నన్ను తీసుకోపోయేటువంటి ప్రయత్నం చేయాలి అని చెప్పింది. చెప్పిన తర్వాత ఆ ఆంజనేయుడు ఏమంటున్నాడంటే, అమ్మా నువ్వు కేవలం నేను వెళ్ళి రామచంద్రమూర్తికి వార్త చెప్పేంత వరకే నువ్వు ఓపిక పట్టాల. నువ్వు ఓపిక పట్టావంటే చాలు, మేమందరం వచ్చేస్తాము అని చెప్పింది. ఆంజనేయ నాకు మళ్ళీ చిన్న సందేహం ఉంది. అంటే ఆంజనేయ స్వామి పోతుంటే ఆమెకు ఇష్టపడడంలే, ఇంకెవరు లేరు అక్కడ. ఏమంటే ఆమెను ఆదరించే వాళ్ళు అభిమానించే వాళ్ళు ఎవరు లేరు. మన చుట్టం వచ్చారు, ఏదైనా ఇతర దేశాల్లో ఎక్కడన్నా ఉన్నప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా అక్కడికి పోతే వాళ్ళకి కూడా అట్టే ఉంటుంది. అంటే వాళ్ళు వచ్చేదానికి వీలు పడదు, పోయిన వాళ్ళని వదులుకోలేరు. అటువంటి పరిస్థితులు ఆమె మళ్ళీ హనుమ నాకు ఒక చిన్న సందేహం అయ్యా అన్నది. ఏందమ్మా అన్నాడు. ఆంజనేయ స్వామికి కూడా ఆమెను వదిలిపెట్టి రావడానికి ఒప్పడం లే, పాపం ఒక్కటే ఉంటుంది. మనం అటు పోంగానే ఈ రాక్షస మొక్కలు వచ్చేస్తారు, నానా మాటలు అంటారు అని చెప్పి ఆయన అనుకుంటూ ఎలా ఉన్నదా అంటే ఆమె ఏమన్నదంటే, హనుమా నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది, నువ్వు సరే బాగా సమర్థుడివి, బాగా పరాక్రమం కలిగిన వాడివి, విశ్వరూపం కూడా చూపించావు, నాకు నేను నచ్చాను, ధైర్యం వచ్చింది నాకు. కానీ రావణాసురుడిని చంపాలంటే ఇక్కడ కొన్ని కోట్ల మంది రాక్షసులు ఉన్నారు, ఇక్కడ మహాబల పరాక్రమ సంపన్నులన్నీ అందరూ ఉన్నారు. నువ్వు పోయి ఎలాగో సముద్రం దాటుతావు, రాముడికి విషయం చెప్తావు, కానీ ఈ సముద్రాన్ని దాటి ఎట్టొస్తారు మీరందరూ?
నువ్వు ఒక్కడే దాటగలిసావు, కొరవాళ్ళు దాటలేరు కదా. అటువంటప్పుడు ఈ సముద్రాన్ని ఎలా దాటుతారు, ఎలా వస్తారు, యుద్ధం ఎలా చేస్తారు, నాకు అర్థం కావడం లేదు, ఇది అసలు సాధ్యమేనా అని భయంగా ఉంది నాకని చెప్పి అన్నదనమాట. అప్పుడు ఆంజనేయ స్వామి చెప్పాడు, అమ్మా ఓహో అదా నీ అధైర్యము, ఈ సముద్రాన్ని దాటడానికి నేనొక్కడే వచ్చాననుకోవద్దు. సుగ్రీవుడి యొక్క సైన్యం ఎటువంటిదంటే 4 వైపులకు పంపించున్నాడు కదా వానరులను. 4 వైపుల్లో ఉండే సముద్రాలన్నీ కూడా దాటి, పర్వతాలన్నీ కూడా దాటి, దేవలోక నక్షత్ర మండలంలో కూడా నిన్ను వెతకడానికి పంపించున్నాడు. అంటే వాయు సంచారులు, జల సంచారులు, ఈ ఆకాశ సంచారులు చాలా మంది ఉన్నారు నాలో. అంటే వాళ్ళు ఈ సముద్రం దాటడానికి పెద్ద లెక్క కాదు, వాళ్లకు వాయు మార్గంలో వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇక అక్కడ ఉండేటువంటి బలపరాక్రమ సంపన్నులందరిలో కూడా నేను చాలా చిన్నవాడిని. అంటే నేను చాలా చిన్నవాడిని కాబట్టి నా పరాక్రమాన్ని చూసావు. ఉండేవాళ్ళు మాకంటే యోధులందరూ ఉన్నారు, వాళ్ళకి సముద్రం దాటడం పెద్ద లెక్కలేదమ్మా. నువ్వు సముద్రం దాటగలరో లేరో, వచ్చి నా దగ్గరికి రాలేరో అని చెప్పి నువ్వు ఈ విధంగా బాధపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పాడు. చెప్పిన తర్వాత అందువల్ల నాకు సెలవిమ్మా, నేను పోయేస్తాను. ఆంజనేయ ఉండు, మళ్ళీ మాట్లాడాలి నీతో అంటే ఆమెకు పాపం ఎంత బాధపడుతుందో, ఈ 10 నెలల నుంచి ఆమె హృదయం ఎంత ఆందోళనతో ఉందో. పాపం ఆంజనేయ స్వామి మళ్ళీ వెళ్ళిపోతే నాకు దుఃఖమే కదా మిగిలేదని బాధపడుతూ ఆమె చెప్తుంది, ఆంజనేయ ఇంకొక గుర్తు కూడా చెప్తాను, రాముడితో చెప్పు అని. ఏందమ్మా అన్నాడు. అంటే ఆంజనేయ స్వామికి ఆమెను వదిలిపెట్టడం ఆయనకి కూడా బాధగానే ఉంది. అప్పుడు మేము ఆ చిత్రకూట పర్వతంలో ఉన్నప్పుడే ఒకానొకసారి ఆయన ఏం చేశాడంటే, మేమిద్దరం మాట్లాడుకునేటప్పుడు నా బొట్టు తొలగిపోయింది, చెమటకు కరిగి బొట్టు వెళ్ళిపోయింది, కనపడలేదు, అదృశ్యం అయిపోయింది. అప్పుడు రాముడు ఏం చేశాడంటే, అక్కడ ఒకానొక మణిశిలను తీసుకొని దాన్ని బొట్టుగా చేసి నూరి బాగా చాది దాన్ని బొట్టుగా నా ముఖాన్ని పెట్టాడు. ఇంకొక విచిత్రం ఏం చేశాడో తెలుసా ఆంజనేయ, విచిత్రమైనటువంటి మణిని ఒక దాన్ని తీసుకున్నాడు, ఆ అడవిలో ఉండేటువంటి మణిని, దాన్ని తీసుకుని వచ్చి దాన్ని చిన్న బొట్టు అంత చేశాడు, బాగా చాది. అంటే ముఖాన్ని పెట్టలేదు, ముఖాన్ని పెట్టాడు. మళ్ళీ ఇంకొక విచిత్రం చూపిస్తా చూడు సీత అన్నాడు. ఏంటంటే అంటే వీళ్ళు ఆ విహార క్రీడలు చేసేటప్పుడు వీళ్ళు ఏకాంతంగా చేసుకునేటువంటి ఆ కథలన్నీ చెప్తున్నదన్నమాట. ఆ మణిశిల అది ఎర్రగా ఉందన్నమాట. ఆ ఎర్రగా ఉండేటువంటి ఆ మణిని చిన్న బొట్టంత చేసి, పెద్దదిగా ఉండేదాన్ని నూరి చిన్న బొట్టంత చేసి సీత ఎదాళ ఉండేటువంటి ఒక రాయి మీద పెట్టాడు. ఒక బండరాయి మీద పెట్టి సూర్యకిరణాలు దాని మీద పడేటట్టు చేసి, సీతాను ఎదురుగా రాయిట్ అన్నాడు. దీని మీద పడేటువంటి కిరణాలు మళ్ళీ పోయి సీత యొక్క ముఖం మీద కరెక్ట్గా ఇక్కడ పడేటట్టు పెట్టాడు. చూడు నీ మొహం ఎంత అందంగా ఉందో బొట్టు, నేను నిన్ను తాక్కుండానే బొట్టు పెట్టాను చూసావా అన్నాడు. ఆ ఎర్రనైనటువంటి బొట్టు ముఖాన్ని పడేటట్టుగా ఆ ఫోక్స్ పెట్టాడు అనమాట. అంటే రత్నం యొక్క ప్రతిబింబాన్ని నాకు బొట్టుగా ఉండేటట్టుగా చేసినటువంటి చాకచక్యం కలిగిన వాడు. ఇప్పుడు మనం అయోధ్యానగరంలో అక్కడ సూర్యుడి యొక్క కిరణాలు రామచంద్రమూర్తి యొక్క ముఖాన్ని పడతాయి అని చెప్పి ఏర్పాటు చేశారు చూసారా. అదే విధంగా రాములు వారే కొన్ని ఏర్పాట్లు చేశారు. సీతాదేవి ముఖం మీద అటువంటి కాంతి పడేటట్టుగా చేసి, నీ ముఖాన్ని బొట్టు ఉంది చూడు, బొట్టు లేదనుకోబోలేదు, నేను పెట్టాను కదా, మళ్ళీ నేను నిన్ను తాకను కూడా లేదు కదా, ఎలా ఉందో చూడు అని చెప్పాడు అనమాట. ఇటువంటివన్నీ చేశాడు రామచంద్రమూర్తి. అటువంటి రాముణ్ణి దూరంగా చేసుకుని నేను ఎలా జీవించగలను ఆంజనేయ? కాబట్టి నా బాధనంతా కూడా నువ్వు రాముడితో చెప్పవలసింది. ఎలా చేస్తావో ఏమో నాకు తెలియదు, నువ్వు ఎలాగైనా నా దుఃఖం లేకుండా చేయవలసింది అని చెప్తూనే ఉందన్నమాట. సరే అమ్మా, నువ్వేం బాధపడద్దు తల్లి, నేను తప్పకుండా పోయి నేను నీకు దుఃఖాన్ని త్వరలోనే చేస్తానని చెప్పాడు. ఆయన బయలుదేరుతున్నాడు. ఆయన ఆంజనేయ ఒక్క మాట మళ్ళీ, ఏందమ్మా? ఏం లేదు,
2 నెలలు కదా వాడు చెప్పింది, మీరు నెలకే వచ్చేసేయండి. మళ్ళీ 2 నెలలు ఉందని చెప్పి అనుకుంటారేమో. సీతాదేవి పాపం ఆమె ఎంత కష్టపెట్టారో, ఆమె ఎంత బాధపడ్డదో చూడండి. చెప్తుంది, నెలలో వచ్చేసి రాముల వారితో కూడా ఏం చెప్తావంటే, నెలే నాకు ఉండేదని చెప్పు, 2 నెలలు అని చెప్పలేదులే, మళ్ళీ ఆలస్యం చేస్తాడేమో. మీరు నెల లోపల ఇక్కడికి వస్తే అప్పుడు మరలా యుద్ధం చేయాలి, రావణాసురుని చంపాలి. మీరు ఆలస్యంగా వస్తే 2 నెలల సమయం ఉంది కదా, 2 మాసాలు ఉందిలే సమయం అని చెప్పి మీరు ఆలస్యం చేస్తారేమో. మీరు ఆలస్యంగా బయలుదేరితే ఇక్కడికి వచ్చేటట్టుగా సమయం అయిపోతే, మీరు సముద్రం దాటి వచ్చి లంకలేకి వచ్చే లోపల ఈ 2 మాసాలు అయిపోతే ఈ రావణాసురుడు నన్ను చంపేస్తాడు, చంపేసి కూర చేసుకుని తినేస్తానని చెప్పున్నాడు. వాడు పరమ దుర్మార్గుడు, నాకు భయంగా ఉంది. కాబట్టి మీరు ఆ 2 నెలల సమయం ఉందని చెప్పి ఆలోచించద్దు, నెలకే వచ్చేసేయాలి మీరు. నేను రోజులు లెక్క పెట్టుకుంటూ ఉంటాను. ఈ రోజు ఆంజనేయుడు బయలుదేరాడు, ఈ పాటికి రాముడి దగ్గరికి పోయి ఉంటాడు, రాముడు వాళ్ళు బయలుదేరి ఉంటారు అని చెప్పి నేను ప్రతి క్షణాన్ని మీకోసం వేచి చూస్తూ ఉంటానని చెప్పి చెప్పింది. అప్పుడు అమ్మ, ఎంత దుఃఖంతో ఉన్నావు తల్లి, నిన్ను నీ మాదిరే రామచంద్రమూర్తి కూడా నీ కోసం అక్కడ దుఃఖిస్తున్నాడమ్మా. ఏ క్షణంలో నిన్ను చేరాలా అని చెప్పి ఆలోచిస్తున్నాడు. నీవింకా సంతోషంగా ఉండు తల్లి, నా మీద నమ్మకం ఉంచు, నేను తప్పకుండా నీ కోరిక తీరుస్తాను, నీ దుఃఖాన్ని తొలగిస్తాను. నేను అన్ని విధాలా శ్రీరామచంద్రమూర్తికి చెప్పి సపరివారంగా సుగ్రీవుడు ఆ సైన్యాన్నంతా తీసుకుని వచ్చి నీ దుఃఖాన్ని త్వరలో పొంగొట్టేటువంటి బాధ్యత నాది అని చెప్పి ప్రతిజ్ఞ చేశాట ఆంజనేయ స్వామి. ప్రతిజ్ఞ చేసిన దాకా నమ్మకం లేదు. ఏమంటే ఏమో ఏ క్షణంలో ఏం జరుగుతుందో, ఈ దుర్మార్గుడు ఈ రావణాసురుడు ఏం చేస్తాడు అని చెప్పి ఆలోచిస్తుంటే అప్పుడు గట్టిగా చెప్పాడు, అమ్మా నువ్వు ఇంకేం ఆలోచించద్దు, నీకు ఎలాంటి ఇబ్బంది జరగదు, నేను దానికి బాధ్యత, నేను ఎలాగైనా సరే నీ కష్టాన్ని తీరుస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు. ప్రతిజ్ఞ చేసిన తర్వాత ఇప్పుడు అలాగే ఆంజనేయ, అలాగే నాయన అని చెప్పింది. ఇప్పుడు ఆ జగన్మాతను చూచి ఆంజనేయ స్వామి మరలా ప్రదక్షిణం చేశాడు. మరలా ప్రదక్షిణం చేసి ఆయన అనుకుంటున్నాడు, జగన్మాత నాకు ఇటువంటి అవకాశాన్ని ఇచ్చింది కదా, నా కష్టాన్ని తీర్చు అని చెప్పి నన్ను బతిలాడుతుంది ఆమె. సీతారాముల యొక్క పాద దాసుణ్ణి కదా నేను, నన్నింత బతిలాడుతుంది అని చెప్పి ఆయన చాలా బాధపడ్డాడు ఆంజనేయ స్వామి. అలా బాధపడి ఆమె పడేటువంటి బాధను చూస్తుంటే రావణాసురుడి మీద ఎలా ఉందంటే చూడండి, ఈ సీతాదేవి పడేటువంటి బాధ చూచి కల్నీళ్ల పర్యంతం అయిపోతుంది ఆంజనేయ స్వామికి. ఆ సమయంలో సీతను ఇంత బాధ పెట్టినటువంటి వాడు రావణాసురుడు కదా, వాడిని ముక్కలు ముక్కలు చేసినా కానీ పాపం లేదనేటువంటి భావం ఆంజనేయ స్వామికి కలుగుతుంది. అది కలగడానికే రాముల వారికి పంపించింది. ఈశ్వరుడే కదా ఈయన, ఆయన రావణాసురుడు కదా, పరమ భక్తుడు కదా, నవకోటి శివలింగాలకు పూజ చేసి అర్చించేటువంటి వాడు కదా, ఆయన్ను చంపితే ఈశ్వరుడు బాధపడతాడు కదా అని చెప్పి విష్ణుమూర్తికి ఒక విధమైనటువంటి ఆలోచన ఉంది. ఇప్పుడు ఆ ఈశ్వరుడికి ఆలోచన కలిగింది. ఏమంటే సీతను ఇంత బాధ పెట్టాడంటే ఆ రావణాసురుడిని ఏం చేసినా పాపం లేదనిపిస్తుంది ఆయన మనసుకు. అప్పుడు సీతాదేవికి ప్రదక్షిణం చేశాడు. ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేశాడు. సాష్టాంగ నమస్కారం చేసి సీతకు, అప్పుడు సీతాదేవిని చూసి అమ్మా నేను ఇంక బయలుదేరుతానన్నాడు. అప్పుడు సీత అంటుంది, హనుమా చూడు సీత ఎంత బతిలాడుతుందో చూడండి, నువ్వు సముద్రం దాటి వచ్చావు కదా, రాత్రి అంతా ఇక్కడ వెతికావు కదా, రాత్రి మొత్తం నిద్ర లేదు కదా నీకు, కాబట్టి ఆంజనేయ నువ్వు ఎక్కడన్నా రహస్యంగా, ఇక్కడ వద్దు కానీ ఇక్కడ ఉంటే వాళ్ళు కనుక్కుంటారు, రహస్యంగా ఈ రోజంతా ఉండి రేపు బోధులే అని చెప్పింది. అంటే లంకలోనే ఆంజనేయ స్వామి ఉన్నాడు అంటే సంతోషం అన్నమాట, అంటే మనవాడు ఉన్నాడు ఇక్కడ అనే ధైర్యం కోసం. కాబట్టి నువ్వు ఒక్క రోజన్నా ఇక్కడ ఉండు, నువ్వు మళ్ళీ ప్రయాణం చేయాలి కదా, సముద్రం దాటాలి కదా, చాలా అలసిపోతావు నువ్వు, రాత్రంతా నువ్వు వచ్చి సముద్రం దాటి వచ్చావు, రాత్రంతా ఇదంతా వెతికావు, భయంగా వెతికావు, నన్ను కనుక్కున్నావు, నాతో మాట్లాడావు, ఇప్పుడు తెల్లవారిపోతుంది, నువ్వు నిద్రే పోలేదు కదా, కాబట్టి
మరలా ప్రయాణానికి బడలిగ్గా ఉంటుంది నీకు. కాబట్టి ఎక్కడో చోట రహస్యంగా నువ్వు చిన్న రూపం ధరించి ఉండి రేపు బయలుదేరలే అని చెప్పిందట. సరే మా ప్రయత్నిస్తాను, మీ ఆజ్ఞ కదా నేనేం చేసేది, వీలైనంత వరకు మీరు చెప్పిన దానికే ప్రయత్నిస్తాలి అన్నాడు. సరే నాయన అని చెప్పింది. సరే వీలైనంత వరకు ఇక్కడ ఈ పరిసరాల్లోనే ఉంటాలి అని చెప్పాడు ఆయన. చెప్పి సీతకి ఏమంటే అందుకనే ఆంజనేయ స్వామి లంకా దహనమైన పాట మళ్ళీ సీతను చూసి వచ్చాడు అనమాట. అంటే ఇక్కడ ఉన్నానమ్మా, నేను ఉండేదంతా పని చేశానని ఆమెకు సంతోషం కలిగించడానికి పోయినాడు. అప్పుడు తర్వాత చెప్తాను దాన్ని. అందువల్ల సెలవు తీసుకుంటే ఆంజనేయ స్వామి అలా పోతూ ఉంటే ఉత్తర దిశగా బయలుదేరాడు ఆయన. అంటే సీతాదేవిని దర్శనం చేసుకొని ఇంకిట్ట ఉత్తరంగా పోవాలి కదా ఆయన. పోయి వస్తానమ్మా అని చెప్పి, అంటే తెల్లవారిపోతుందన్నమాట, సూర్యోదయం అయిపోతున్నది. అప్పుడు బయలుదేరిపోతుంటే సీతాదేవి ఆంజనేయ స్వామి సాయినే చూస్తుందట. ఆంజనేయ స్వామి సాయినే చూస్తుందట, చూపు మార్చకుండా చూస్తుంది. ఆంజనేయ స్వామి కూడా సీతాదేవి ఛాయ తిరిగి చూస్తూ 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 ఆ తోటలోకి వెళ్ళిపోయినాడు, అశోకవనంలో. గట్టిగా ఏడ్చేసిందట సీత. ఏమంటే ఆంజనేయ స్వామి అంటే కనపడకుండా పోగానే ఈమె తట్టుకోలేకపోతుంది అనమాట ఆ బాధ. ఇప్పుడు ఆ రాముణ్ణి ఆంజనేయ స్వామిని తలుచుకొని దుఃఖిస్తూ మళ్ళీ కన్నీళ్ళు దుడుచుకొని మా వాళ్ళు కనపడ్డారు, త్వరలో వస్తారులేని మళ్ళీ ఆలోచన, లోపల సంతోషము బాధ అన్నీ మిశ్రమం అయిపోయి ఉన్నాయి ఆమెకు. అలా ఉన్నది. ఆంజనేయ స్వామి మనస్సును ఎలాగో దిట్టం చేసుకొని, ఆయనకు కూడా సీతమ్మను ఒంటరిగా వదిలి రావడం ఇష్టం లేదు. ఇంకా పోకపోతే కుదరదు, రాముడిని తీసుకురావాలి కదా. అందుకని అశోకవనంలోకి వచ్చాడు. అశోకవనంలోకి వచ్చి ఒక చెట్టు మీద కూర్చున్నాడు. చెట్టు మీద కూర్చుని పాపం సీతమ్మ ఒక్కరోజన్నా ఉండిపో ఆంజనేయ అని చెప్పి బతిమలాడింది. ఈరోజు ఇక్కడ ఉండాలా అనుకున్నాడు, కానీ ఉండాలి ఈరోజు. మళ్ళీ అక్కడికి వెళితే అసలు ఈ రావణాసురుడిని ఖచ్చితంగా చంపేయాలి మనం. వాటితో యుద్ధం చేసి సీత యొక్క దుఃఖాన్ని తొలగించాలా, ఆమెను రక్షించాలా. కానీ మనకుండే బలం ఎంత, రావణాసురుడి బలం ఎంత? అసలు రాత్రి ఏదో చీకట్లో అందరిళ్ళలోకి పోయి చూశాను కానీ పగలు చూడలేదు కదా. రావణాసుడిని రహస్యంగా చాట్ నుంచి చూశాను, నిద్రపోయే రావణాసుడిని చూశాను కానీ సభలో ఉండే రావణాసుడిని చూడలేదు కదా. కాబట్టి సభలో ఉండే రావణాసుడిని చూసి రావణాసుడి యొక్క బలపరాక్రమం ఎంతో, ఆయన యొక్క సైన్యం ఎంతుందో, ఆయన విషయం ఏంటి, ఆయన మంత్రులు ఏంటి, ఆయన వ్యవహారం ఏంది తెలుసుకోవాలా. తర్వాత నగరం అంతా ఒకసారి పరిశీలించి చూడాలి, పగలు చూడాలి. రాత్రి చూశాను కదా, పగలు అసలు ఏముంది, దీని మీదకి యుద్ధానికి రావడానికి మనం ఏ ఏర్పాట్లతో రావాలని ఒక్కసారి ఆలోచించుకోపోయి సుగ్రీవుడితో చెప్తే విషయం బాగుంటుంది అనుకున్నాడు. బాగుంటుంది అనుకున్నాడు. ఎలా చేయాలి అని చెప్పంటే ఆ బాగుండేటువంటి విషయాన్ని ఎలా పోయి మనం రావణాసుడి ఇల్లు చూడాలి, రావణాసుడి దగ్గరికి పోయి మర్యాదగా మాట్లాడదామంటే సామ భేద దాన దండోపాయాల్లో మర్యాదగా పోవడం కుదరదు. ఇక్కడ ఏదైనా భేదం కల్పించడం కుదరదు. దానం చేసే పరిస్థితి లేదు. అంటే ఏదైనా ఆశ చూపిస్తే అనేది ఇక్కడ కుదరదు. అంతా అష్టైశ్వర్యవంతులు వీళ్ళు. కాబట్టి దండోపాయమే నిజము. దండోపాయం ద్వారానే రావణాసుడిని చూడాలి అనుకున్నాడు. రావణాసుడిని చూడాలి అనుకున్నాడు. సీతమ్మ కోరిక తీర్చేదానికి ఒకరోజు ఉందాంలే అనుకున్నాడు. అనుకుని ఎట్లా చేస్తాం, ఏం చేస్తే బాగుంటుంది అనుకున్నాడు. ఏం చేస్తే బాగుంటుందంటే రావణాసుడికి చాలా అందమైనటువంటిది కదా ఈ అశోకవనము. ఈ అశోకవనాన్ని కానీ ధ్వంసం చేసేస్తే వీళ్ళందరూ పోయి రావణాసుడితో చెప్తారు. రావణాసురుడు అప్పుడు ఎవరినో ఒకరిని పంపిస్తాడు నా మీదకి యుద్ధానికి, వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని చంపేస్తాను. చంపేసినప్పుడు ఏదో ఒక విధంగా నన్ను తీసుకెళ్తారు. అప్పుడు వాళ్ళ బలపరాక్రమాలు చూడొచ్చు, రావణాసురుడిని చూడొచ్చు అని ఒక ఆలోచన చేశాడు అనమాట. ముందు ఇక్కడ ఏదో ఒకటి గొడవ చేస్తాము, గొడవ చేసినప్పుడు విషయం బయటకు వస్తుంది. అదేవిధంగా నన్ను నేను తెలుపుకొని ఫలాని వాడిని నేను చెప్పేసి కానీ పోతే తర్వాత సీతమ్మను కూడా హింస పెట్టరు. అంటే ఇప్పుడు దాకా సీతతో మాట్లాడాను కదా, ఎవరు నీతో మాట్లాడింది, ఇందాక మాట్లాడుతుండేవు ఎవరాయన అని చెప్పి ఆ సీతను నానా హింసలు పెట్టి హింసిస్తారేమో. నేను ఫలాని వాడిని నేను చెప్పేసి కానీ పోతే అప్పుడు వాళ్ళకి విషయం తెలిసి ఉంటుంది, ఇంకా సీతను హింస పెట్టరు.
బలాబలాలు మేము తేల్చుకోవచ్చు కదా అని చెప్పి అనేక విధాలుగా ఆలోచించాడు ఆంజనేయ స్వామి. అంటే ఆయన మహాపండితుడు, అన్ని విషయాలు తెలిసినటువంటి వాడు అనుకొని అప్పుడు అశోకవనికా క్షేత్రే నమః ఒకసారి రామనామాన్ని జపించినటువంటి వాడై చూడండి. సముద్రం దాటి వచ్చినప్పుడేమో రామరక్ష ఉంది ఆయన దగ్గర, పోయేటప్పుడేమో సీతమ్మ రక్ష ఉంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, సీతమ్మ యొక్క చూడామణిని చేతికి పెట్టుకున్నాడు కదా, తప్పు కదా, ఆమె ఆభరణాన్ని ధరించడం తప్పు కదా అని కాదు. ఆమె ఆభరణం ఎక్కడ ధరిస్తుందో అక్కడ మనం ధరిస్తే తప్పు అన్నమాట. ఇప్పుడు ఆయన ధరించింది ఇక్కడ సన్నగా ఉందిలేని ఇటు పెట్టుకున్నాడు, జాగ్రత్తగా ఉండేదానికి పెట్టుకున్నాడు చేతిలో, మళ్ళీ ఎక్కడ పోతుందేమోనని. అది ఉంగరం కాదు, అది తల్లో పెట్టుకునేటువంటి చూడామణి చేతిలో ధరించాడు. కానీ రాములు వారు అంగుళీకం ఇచ్చాడు. మనం గమనించండి, అంగుళీకాన్ని ఏలికి పెట్టుకోవాలి ఆయన. అంటే రాములు వారు పెట్టుకొని ఈయన పెట్టుకుంటే అది కరెక్ట్ కాదనమాట. అంటే ఏ అవయవానికి ధరించేటువంటి వస్తువు మనం ఎవరి దగ్గర తీసుకున్నప్పుడు పెద్దవాళ్ళ దగ్గరగా ఉండేటువంటి వాళ్ళ దగ్గర అదే వస్తువును మనం అదే విధంగా ధరిస్తే మాత్రం తప్పు అనమాట. ఇప్పుడు ఈయన జాగ్రత్త చేసుకోవడానికి స్త్రీ అలంకారం కాబట్టి చేతికి పెట్టుకున్నాడు, చేతికి ధరించాడు, తప్పులేదు దానివల్ల. రాములు వారు ఇచ్చినటువంటిది వేలికి ధరించేటువంటి ఉంగరం, దాన్ని మాత్రం వేలికి ధరించలే, ఆయన జాగ్రత్తగా మూట కట్టుకొని తీసుకొచ్చుకున్నాడు అనమాట. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఎందుకు ఇలా ధరించాడు అని అంటే, ఇంకెక్కడైనా ధరిస్తే ఇక్కడ యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఆ యుద్ధం చేసేటప్పుడు అది ఎట్టన పోయిందనుకో మళ్ళీ జాగ్రత్తగా తీసుకుపోవడం కష్టం. చేతికైతే కనపడుతుంటుంది కదా, జాగ్రత్త అని పెట్టుకున్నాడు. అశోకవనంలో అలా ప్రవేశించాడు. ఆంజనేయ స్వామి అనుకుంటే చేయలేందే ఉంది. ఒక్కసారి అలా మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఒక్కసారి ఆ అశోకవనం లేకపోయి పెద్ద పెద్ద వృక్షాలు, అనేకమైనటువంటి తీగలు, లతలతో ఉండేటువంటి ఆ అశోకవనాన్ని, అందమైన అశోకవనాన్ని అంతా ధ్వంసం చేసేస్తున్నాడు అనమాట. పెద్ద పెద్ద చెట్లు ఇరిగి పడిపోతున్నాయి, ఆ కొమ్మలన్నీ విరిచేశాడు. ఇష్ట ప్రకారం ఆనందంగా, ఆనందోత్సాహాలతో సీతను చూశాననేటువంటి సంతోషంతో ఆయన ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదు. ఇష్ట ప్రకారం ఆయనకు అంతంత రెట్టింపు బలం వచ్చేసింది అనమాట. అంటే సీతమ్మను చూసిన తర్వాత ఆ అశోకవనాన్నంతా కూడా ధ్వంసం చేసేసాడు. ధ్వంసం చేసేసి ఆ అశోకవనానికి ప్రధాన చుట్టూ ప్రహరీ ఉందన్నమాట. ప్రధాన ద్వారం ఉంది. ప్రధాన ద్వారం మీద తోరణం అనేటువంటిది ఉంది. తోరణం అంటే ఈ తట్టు ఆ తట్టు కలిపి కట్టేటువంటి గోడ అనమాట. దాని కింద నుంచి దూరం వస్తాం మనం. ఆ పైన తోరణం మీద పోయి కూర్చున్నాడు. అంటే ఆ తోరణం అనేటువంటిది మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, అక్కడ మనం మామూలుగా తోరణాలని చెప్పి మామిడి మండలి అవి కడతాం కదా కడపకు, అలా కట్టేటువంటి ఆకారంలోనే అక్కడ ఉండేటువంటి రెండు గోడలను కలుపుతూ కట్టినటువంటి ఒక ఆర్చి అన్నమాట. మనం ఆర్చి అంటాం. ఇప్పుడు కట్టడాల్లో అటువంటివి కట్టడం లేదు. కానీ పాత ఇళ్ళు కానీ మీరు చూస్తే, పాత గోడలు, ప్రహరీ గోడలు కట్టిన తర్వాత ఆ గోడలు రెండు కలుసుకునే దగ్గర గేటు పెడతారు కదా, గేటు పెట్టే దగ్గర ఈ గోడ నుంచి ఆ గోడకి వేరే కలుపుతారనమాట పైతట్టు. దాన్ని తోరణం అంటారు. ఆ తోరణం ఇక్కడ పెద్ద బ్రహ్మాండమైనటువంటి ప్రహరీ గోడ కాబట్టి వెడల్పైనటువంటిది, చాలా గట్టి అయినటువంటిది. దానికి కట్టినటువంటి తోరణ స్తంభం మీద అక్కడ పోయి కూర్చున్నాడు ఆయన. అంటే ఎవరైనా ఇంకా లోపల ఉండేది ఎవరు? సీతాదేవి, ఈ రాక్షసాంగనలు, రాక్షస స్త్రీలు, సీతను కాపలా కాచేవాళ్ళు. అక్కడ 1000 కాళ్ల స్తంభం, 1000 కాళ్ల మందిరం ఉంది కదా లోపల, 1000 స్తంభాలు, అదంతా బంగారుతో నిర్మింపబడింది అన్నమాట. అది అక్కడ 100 మంది మహాకాయులు అనేటువంటి రాక్షసులు, ఆ చైత్య గృహాన్ని రక్షించే వాళ్ళు 100 మంది ఉన్నారు అక్కడ. సామాన్యంగా అక్కడ యుద్ధాలేం జరగవు, అది ఉద్యానవనం కాబట్టి అక్కడ అంతవరకే పెట్టాడు రక్షణ. తోటనంతా ధ్వంసం చేసేసాడు. ఇంకా ఎవరన్నా బయట నుంచి రావాలి రాక్షసులు అంటే ఈ ద్వారం గుండానే రావాలి లోపలికి. ఈ ద్వారం గుండా లోపలికి కానీ వాళ్ళని పంపిస్తే సీతమ్మ ఉంది అక్కడ. ఈయన యుద్ధం చేసే లోపల సీతకి ఏమన్నా హాని కలిగించవచ్చు వీళ్ళు. కాబట్టి ఒక్కడు కూడా లోపలికి రావడానికి లే, గేట్ దగ్గర కూర్చోన్నాడు అనమాట. ఎంతమంది ఉన్నారా అని ఆ గేట్లో దంపించాల్సిందే అన్నట్టు రెడీగా కూర్చోన్నాడు అక్కడ.
ఇక్కడ ఏమైందంటే ఈ ధ్వంసం చేసిన తర్వాత ఈ రాక్షస స్త్రీలందరూ చూశారు. చూసి నేరుగా సీత దగ్గరికి పరిగెత్తారు. సీత, వీడెవరో వానరుడు వచ్చున్నాడు, మొత్తం తోటంతా ధ్వంసం చేస్తున్నాడు, వాడు నీతో మాట్లాడుతున్నాడు కదా. మాట్లాడేటప్పుడు ఎవరో ఒకరు చూశారనమాట. కొంతమంది నిద్రపోతున్నారు, కొంతమంది చూశారు. వీళ్ళు మాట్లాడుకునే భాష వాళ్ళకి అర్థం కాలేదు. కాబట్టి ఎవరో వానరుడు నీతో సంప్రదించేటప్పుడు మేము విన్నాము, ఎవరతను అని చెప్పి అడిగారు. ఎవరతను అని అడిగితే అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, అమ్మా నాకేం తెలుసు, ఈ లంకా నగరంలో ఉండేటువంటి మాయలు మర్మాలు నాకేం తెలుసు, ఎవరో రాక్షసులే ఈ మారువేషాల్లో తిరుగుతుంటారు, పాము యొక్క అడుగులు పాముకే తెలుస్తాయి, ఈ రాక్షస మాయలు మీకే తెలియాలిగా నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి. అంటే కొన్ని సందర్భాల్లో అబద్ధం చెప్పినా అది నిజమే అన్నమాట. ఇప్పుడు నిజం చెప్పే పరిస్థితి కాదు అది. కాబట్టి నాకు ఆయన ఎవరో తెలియదు, మీకే తెలియాలా అని చెప్పి గమ్మైపోయింది. అప్పుడు ఈ రాక్షస స్త్రీలు కొంతమంది ఈమె దగ్గర ఉండి, సీత దగ్గర, కొంతమంది మాత్రం రావణాసురుడి చెప్పడానికి పరిగెత్తారు. రావణాసురుడి దగ్గరికి పోయేసి ఆ సభలో ఉన్నటువంటి రావణాసుడికి నమస్కారం చేసి, సీత దగ్గరకు ఎవరో ఒక వానరుడు వచ్చాడు, ఆ సీతతో మాట్లాడాడు, తర్వాత ధ్వంసం చేసేశాడు అశోకవనాన్నంతా కూడాను, ఆయన దేవేంద్రుడి దూతో లేకపోతే దేవేంద్రుడి దూతన్న అయి ఉండొచ్చు, లేకపోతే కుబేరుడి దూతన్న అయి ఉండొచ్చు, లేకపోతే నీకు శత్రువైన రామదూతైన అయి ఉండొచ్చు, చాలా బలపరాక్రమ సంపన్నుడిగా ఉన్నాడు, అశోకవనాన్ని ధ్వంసం చేశాడని చెప్పి రావణాసురుడితో చెప్తే రావణాసురుడు క్రోధ తామ్రాక్షుడైపోయి సీతతో మాట్లాడాడు పరపురుషుడు అనగానే క్రోధ తామ్రాక్షుడై వెంటనే ఆ మంత్రిని ఆదేశిస్తున్నాడు. కొంతమంది మూలబలం అనేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళని పిలిచి వెంటనే ఆ వానరుడి యొక్క అంతు చూడాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది సైన్యాన్ని సిద్ధం చేసి ఆ ఆంజనేయ స్వామి యుద్ధానికి పంపించడానికి సిద్ధం చేస్తున్నాడు. ఆ ఏ సైన్యాన్ని సిద్ధం చేశాడు, మొట్టమొదటి ఆంజనేయ స్వామి మీదకి ఏ సైన్యం ఎవరు బయలుదేరుతున్నారు, ఏ బలం బయలుదేరుతుంది అనేటువంటి విషయాన్ని మనం తర్వాత తెలుసుకుందాం.